ఇదే మా బొగ్గులు పొయ్య. దీంతోనే మనం బొగ్గులు వేసి మంట వెలిగించుకుందాం. బొగ్గులు అంటే ఏంటో నీకు తెలుసా? కోల్. అవును, కానీ తెలియని వాళ్ళకి ఎలా చెప్తా? అవి ఎలా వస్తాయి బొగ్గులు? బొగ్గులు ఇప్పుడు ఏవైనా మనం స్టిక్స్ని కాల్స్తే అవి బ్లాక్ కలర్లో అయిపోతాయా, వాటిని ఇంగ్లీష్లో కోల్ అంటారు, తెలుగులో బొగ్గు అంటారు. ఓకే. చూడండి, ఈ ఆకులకైతే ఇలా పెట్టాలి. మా నీ చిన్నప్పుడు బొగ్గుల పొయ్యి వాడేవారా? బొగ్గుల పొయ్యి కర్రల పొయ్యి పైనే వండేవారు, అందుకే అప్పుడు అందరూ హెల్దీగా ఉండేవారు. చూడండి, ఇలా కింద మంటిస్తే ఇక్కడైతే కాలుతుంది. ఇంకా ఇది హీట్ ఎక్కలేదు. ఇది హీట్ ఎక్కేలోపు మనమైతే బియ్యాన్ని కడుక్కున్నాము. ఇదైతే 3 గ్లాసెస్ రైస్. దీనికైతే మనం 6 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. ఇంకో గ్లాస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అన్నం పేస్ట్ అవ్వాలి. ఇప్పుడు మనం ఈ వాటర్ని అక్కడ పెడదాం. చూడండి ఎలా ముట్టుకుందో ఈసారి. ఇప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా. ఇప్పుడు రైస్ వేసుకోవాలి. వాటర్ బాగా మరగాలి. దానికోసం మనమైతే మూత అయితే పెట్టాలి. ఎందుకు మూత పెట్టాలి? ఎందుకంటే అలా మూత పెడితేనే వాటర్ ఫాస్ట్గా హీట్ అవుతుంది. నేను ఇక్కడ రెడ్ చిల్లీస్ 5 అయితే తీసుకున్నాను. ఇప్పుడు వీటిని క్లీన్ చేసుకుందాం. ఎందుకు రెడ్ చిల్లీస్? టేస్ట్ కారంకి. ఓకే. కొద్దిగా అల్లం అయితే తీసుకున్నాను. కలర్ కోసం, టేస్ట్ కోసం టమాటాలు. చూడండి, ఇక్కడే పక్కన కరివేపాకు చెట్టు ఉంది చిన్నది. ఇప్పుడు దీంతో కోసుకుందాం. ఇప్పుడైతే ఇవి తుంచి మిక్సీలో వేద్దాం. ఇదంతా వేసేయాలా? వేసే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఓకే. ఇప్పుడైతే ఇది మిక్సీ పట్టుకొని వచ్చేద్దాం. నేను మా తమ్ముడు మిక్సీ పట్టుకొని వస్తాం. ఆడమన్నావు కదా, మిక్సీ ఆడేసాం. నువ్వు గట్టుకొట్టి అమ్మన్నావు కదా, గట్టుకొట్టి వచ్చేసాం. ఓకేరా, థ్యాంక్ యూ. మీరు సమ్మర్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మీ సమ్మర్ క్యాంప్ బాగుంది. డైలీ వీడియో. ఓకే. చూడండి, వాటర్ అయితే హీట్ ఎక్కుతుంది కదా. ఇప్పుడు మనం రైస్ అయితే వేసుకుందాం. అది ఊట్ చేస్తాను లాస్ట్. టేస్ట్ అయితే చూడండి ఎంత బాగా వచ్చిందో, ఎంత బాగా ఉడుకుతుందో. మనం ఇందులో సాల్ట్ వేసుకోలేదు కదా. ఇప్పుడు మనం ఇందులో స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాం. 1 స్పూన్, 2nd స్పూన్. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుంది. ఇక్కడైతే నాకు సాల్ట్ సరిపోలేదు. ఇప్పుడైతే నేను వేసుకుంటాను మళ్ళీ. రైస్ స్టేజ్కి వచ్చింది కదా. ఇప్పుడు మనమైతే ఈ మిక్సీ పట్టుకుంది అయితే వేసేసుకుందాం. అయితే తెచ్చేస్తా స్పూను. మీ ఇంట్లో లేదా? తెచ్చి రొంత వేసుకుంటున్నాను. మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇదైతే ఇంత మెత్తగా అయింది. ఇదైతే
చూడండి ఇదైతే శారీ, ఇదైతే నేను తడుపుకొని వేసాను. చూడండి ఇప్పుడైతే ఇది జంతికలు గొట్టంలోకి పెట్టి మా మమ్మీ అయితే వేసి చూపిస్తుంది. అలాగా నేను వేస్తాను. అలా పెట్టుకొని ఇప్పుడు వీటిని అయితే వేయాలి. చూడండి ఎలా వస్తున్నాయో. ఇలా అమ్మో ఇలా ఇప్పుడు మా అమ్మగారు వేస్తున్నట్టు అన్నీ అలాగ వేసుకోవాలి. చూడండి ఇవైతే ఇలా ఎండిపోయాయి కదా, ఇప్పుడు వీటిని తీసేద్దాం. చూడండి ఇవైతే ఇలా ఎండిపోయాయి కదా, మనం ఇలా ఇలా పీకితే రావు, మనం ఇలా వాటర్ జల్లుకోవాలి. ఇప్పుడు మీకు చూపిస్తాను అండి. అండి ఇవైతే ఇలాగ వచ్చాయి. నేనైతే ఇన్నోటైతే తీసాను, మిగిలిన కూడా అలాగే తీసేద్దాం. చూడండి ఇన్నోటైతే అయినాయి. మరోసారి ఇవైతే అందులో పెట్టుకోవాలి. మనకైతే ఇలా ఎండినాయి. ఇప్పుడు వీటిని వేపుకుందాం. నేనైతే కొన్ని తీసుకున్నాను. ఇవి బాగా హీట్ అయిన తర్వాత ఇవైతే వేసుకోవాలి. మా ఆయిల్ అయితే హీట్ ఎక్కుతుంది. చూడండి ఇవి ఎలాగొస్తున్నాయో. చూడండి వేస్తే ఎంత బాగా పొంగుతున్నాయో. మీ ఇంట్లో ఇలాగా స్నాక్లా కూడా ఉంచుకోవచ్చు. ఇవి ఎంత క్రిస్పీగా ఉన్నాయో, టేస్ట్ ఎలాగుందో ఇప్పుడు నేను చూస్తా. ఎలా ఉంది డాడీ? సూపర్ అమ్మా. ఇలాగ మీరు కూడా ట్రై చేసి ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి.